రోగం వస్తేనే గాని మన పల్లెటూరి గాలి విలువ, యుద్ధం వస్తేనే గాని కట్టెలపై విలువ తెలిసే మన తెలివితేటలు, రేపు తినడానికి తిండి దొరకని దుస్థితి వస్తే గాని తెలియదు మన రైతుల విలువ. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరి బ్లాగ్స్. అనంతపురం జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి మరియు మామిడి పంటలు. ఇంకా అరటి విషయానికి వస్తే ఒకవైపు పూర్తిగా పడిపోయిన మార్కెట్ ధరలు, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు. ఇంకా మ్యాటర్ లోకి వెళ్తే పొద్దున్నే 1 కేజీ మటన్ తీసుకొని ఇంటికి బయలుదేరా. శివరాత్రి పోయినా కూడా తెల్లవారుజామున చలి మాత్రం ఏం మాత్రం తగ్గట్లేదు. ఇంకా యాడికిలో మన హార్లీ డేవిడ్సన్ బైక్ ఒక 100 రూపాయలు పెట్రోల్ పట్టించా. అదేంటో మామ, చికెన్ లేదా మటన్ ఇలా ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు అర్ధ కిలోమీటర్ కోసారి అసలు అది ఉందా ఏడన్నా పక్కబడి జారిపోయిందని చెక్ చేసుకుంటుంటా. మీలో కూడా నాలాగా ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ఇలా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇవాళ మనకు సంబంధించి ఒక అరటికాయల బండి వస్తే లోడ్ చేయిస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 9:30. మా వాళ్ళంతా ఒకటేసారి గెలలు మోసుకొని అందరం కలిసి టిఫిన్ తింటున్నాం. తినడం పూర్తి అవ్వగానే మా వాళ్ళు ప్యాకింగ్ స్టార్ట్ చేస్తుంటే ఒకవైపు డ్రైవర్ అన్న నైట్ అంతా డ్రైవింగ్ చేసి ఎలా పడుకున్నాడో చూడండి. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 10:15. ఈ తోటలో వచ్చేసి 4 నెట్లు అయ్యాయి. ఇక్కడ బాక్సులన్నీ సర్దేసి 2వ పాయింట్ కి వెళ్ళాము. మా వాళ్ళందరూ పని చేస్తుంటే ఈ మొగ్గగాడు పని చేయకుండా కూర్చున్నాడని అదే పనిగా ఫస్ట్ పాయింట్ దగ్గర అరటికాయల ప్యాకింగ్ కి ఉపయోగపడే ఈ న్యూస్ పేపర్లు మర్చిపోయారు. ఇంకా ఒప్పుకున్న పేరంటానికి వాగించక తప్పదన్నట్లు వెళ్లి తీసుకొని వచ్చా. ఈ ఐస్ క్రీమ్ బండిని చూడండి, దీని గురించి ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నా. లైక్ ఎలా అంటే ఈ బండిని ఎక్కడ తయారు చేస్తారు, ఈ బైక్ మనమే ఇవ్వాలా లేక వాళ్ళే చేయిస్తారా, అసలు ఖర్చు ఎంత వస్తుంది, దీని కెపాసిటీ ఎంత అని. 12:10 కంతా మన బండి లోడ్ అయిపోయింది. కాటా వేసి 3 టన్నులు వచ్చింది. ఇంకా రైతులు కూడా పేమెంట్ చేసేసి మన బుల్లెట్ బండికి పెట్రోల్ పట్టించా. మా ఊరి కాలువకైతే 21వ తారీఖు నుండి నీళ్లు వదిలారు. ఇంకా మధ్యాహ్నం పొద్దుపోక 3 గంటలకు ఐస్ క్రీమ్ బండి వస్తే తలో ఒక కలర్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం. కలర్స్ వేరైనా టేస్ట్ మాత్రం ఒకటే. ఈ ఐస్ క్రీమ్ కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే బయట దొరికే బిందు, స్ప్రైట్ ఇలా సాఫ్ట్ డ్రింక్స్ అస్సలు తాగను, ప్రిఫర్ చేయను. ఇప్పటికే మన వీడియో చాలా లాగ్ అయింది అనుకుంటున్నారు. సో అందుకే నేను ఇంకా మింగేస్తున్నా. వీడియోకి లైక్ కొట్టి ఫాలో చేయడం మర్చిపోకే.